ఈ టిక్ టాక్ లో నేను చేసిన మిస్టేక్లు మీరు అసలు చేయకండి. మీ చేతులారా మీరే మీ టిక్ టాక్ అకౌంట్ కున్న రీచ్ ని పాడు చేసుకోకండి. ఈ టిక్ టాక్ ఆల్గరిథం గురించి కాస్తో కూస్తూ తెలిసిన నేను కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. దానివల్ల నా టిక్ టాక్ అకౌంట్ రీచ్ అయితే పడిపోయింది. ఐడి కూడా షాడో బ్యాన్ కింద అయితే వచ్చేసింది. నేను ఎంత మంచి కంటెంట్స్ పెట్టినా సరే నా వీడియోస్ అయితే నా ఫాలోవర్స్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. టిక్ టాక్ ఆల్గరిథం కూడా నా వీడియోస్ ని పుష్ చేయడం లేదు. సో వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత అసలు టిక్ టాక్ ఆల్గరిథం ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి, ఈ 2026లో ఈ పాలసీస్ ఏంటని చెప్పేసి కొన్ని తెలుసుకున్న తర్వాత నేను చేసిన మిస్టేక్స్ రియలైజ్ అయ్యి అలాగే మీరు కూడా ఏ మిస్టేక్స్ చేయకూడదని ఈ వీడియో అయితే చేస్తున్నాను. లెంత్ గా ఉన్నా సరే ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ముందుగా నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను కూడా సపోర్ట్ చేయాలి, అలాగే లైక్స్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళకి లైక్స్ కామెంట్ ఇవ్వాలని చెప్పేసి నాకు టైం లేకపోయినా సరే రోజులో ఒక 10 minutes తీసుకొని ఆ 10 minutes లోనే కామెంట్స్ ఎక్కువగా చేసేవాడిని. సో ఆ కామెంట్స్ చేసే విధానం కూడా రాంగ్ వేలో చేశాను. ఎలా అంటే కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో నాతో పాటు చాలా మంది ఇలాగే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ గా ఉండాలి మన కామెంట్, కొత్తగా ఉండాలని చెప్పేసి. సో ఈ తిక్కల పనుల వల్ల మన టిక్ టాక్ అకౌంట్ అయితే ఫ్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాపీ పేస్ట్ కామెంట్లు ఆపేయండి మొత్తానికి. మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కనీసం వీడియోను ఒక 5-6 సెకండ్లైనా చూడండి, తర్వాత లైక్ కొట్టండి, తర్వాత వెళ్ళి కామెంట్ చేయండి. అంతేగాని ఒక వీడియో రాగానే మనోళ్లే కదా అని చెప్పేసి ఒక లైక్ కొట్టేసి వెంటనే కామెంట్ పెట్టేసి వీడియోను 2-3 సెకండ్లోనే పైకి గెంటేస్తా ఉంటారు. అలా గ్యాప్ లేకుండా సేమ్ వేలో మీరు కాపీ పేస్ట్ కామెంట్లు చేయడం, అసలు ఆ వీడియో కూడా చూడకుండానే లైక్ కామెంట్స్ ఇవ్వడం వల్ల రోబోటిక్ కింద తీసుకొని మన కామెంట్స్ ని, మన లైక్స్ ని స్పామ్ చేసేస్తుంది. మనం ఇలాగే రిపీటెడ్ గా చేస్తూ పోయామంటే ఒక రోబోటిక్ లాగా మనం ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్ లో మన ఐడి ఏదైనా ఇచ్చేసి రోబోటిక్ వేలో కామెంట్స్ లైక్స్ పెట్టిస్తున్నాం అన్నట్టుగా ఈ టిక్ టాక్ ఆల్గరిథం అనేది అర్థం చేసుకొని మన టిక్ టాక్ అకౌంట్ ని హోల్డ్ చేయడమో, ఫ్రీజ్ చేయడమో, షాడో బ్యాన్ కింద చేయడమో చేస్తుంది. సో ఇంకో మిస్టేక్స్ ఏంటంటే, మనం రిపీటెడ్ కంటెంట్స్ చేస్తూ ఉంటాం. మన వీడియోస్ ని మనమే డౌన్లోడ్ చేసుకొని పదే పెడతా ఉంటాం. రిపీటెడ్ కంటెంట్స్ పెట్టినా గానీ మన అకౌంట్ అయితే షాడో బ్యాన్ కింద అయితే వచ్చేస్తుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ కంటెంట్స్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి మన ఐడిలో పెట్టుకుంటా ఉంటారు. సో ఇలాంటి కంటెంట్స్ అయితే ఈ టిక్ టాకే కాదు ఏ ప్లాట్ఫామ్ కూడా యాక్సెప్ట్ చేయదు. స్టార్టింగ్ లో మీకు వ్యూస్ వచ్చినా గానీ మన అకౌంట్ రీచ్ అనేది సడన్ గా పడిపోతుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే టిక్ టాకే కాదు ఏ ప్లాట్ఫామ్ అయినా సరే మన సొంత కంటెంట్ ని లేదా మన సొంత ఎఫెక్ట్స్ పెట్టాలి. ఏదైనా డౌన్లోడ్ చేసామనుకో దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసి దాన్ని మాడిఫై చేసి దాన్ని అప్లై చేయాలి. కానీ సేమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చామో సేమ్ అలాగే అప్లోడ్ చేస్తే మీ ఎఫర్ట్స్ ఏమి అది గుర్తించక మీ సొంత టాలెంట్ ఏది ఉండదు. కాబట్టి టిక్ టాకే కాదు ఏ ప్లాట్ఫామ్ అయినా సరే మిమ్మల్ని ఎంకరేజ్ చేయదు, అలాగే మీ ఐడిని కూడా ఫ్రీజ్ చేస్తుంది. సో చూసారు కదా, ఈ మిస్టేక్స్ అయితే మీరు అసలు ఎప్పటికీ చేయకండి. మీ కాపీ పేస్ట్లు ఇవన్నీ అయితే ఆపేసుకోండి. మెయిన్ మంచి కంటెంట్స్ చేసుకోండి, మంచిగా మాన్యువల్ గా కామెంట్స్ చేసుకోండి, మీ వీడియోస్ మీరు చేసుకోండి. లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొస్తే మీరు ఖచ్చితంగా ఎడిటింగ్ ఎఫెక్ట్స్ పెట్టండి, మీ సొంత టాలెంట్ ని అందులో చూపించండి. అప్పుడైతేనే మీ టిక్ టాక్ అకౌంట్ కావచ్చు ఏదైనా సరే ఈ ఆల్గరిథం అనేది మీ వీడియోస్ ని బూస్ట్ చేస్తుంది. సో నేను చేసిన మిస్టేక్స్ అయితే దయచేసి ఎవరు చేయకండి. నాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నా గానీ నాకున్న రీచ్ లేదు. నా ఫాలోవర్స్ కి, నా రీచ్ కి, నా కంటెంట్ కి అసలు సంబంధమే లేదు. నేను పెట్టే ఎఫర్ట్స్ అంతా గానీ వేస్ట్ అయిపోయినాయి. ఈ కంటెంట్లు ఇవన్నీ చేసి కూడా నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ నా టిక్ టాక్ అకౌంట్ రియాక్టివ్ అవ్వాలంటే నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం నా వీడియోస్ వచ్చినప్పుడు ఒక 10 seconds అయినా చూడడానికి ట్రై చేయండి. నా వీడియో మీకు హెల్ప్ అయితే ఒక 4 షేర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ నా టిక్ టాక్ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. మీకు మళ్ళీ మంచి కంటెంట్స్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.